హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేఎఫ్ కలెక్షన్. సో ఇవాళ అయితే మేము బయటికి వెళ్తున్నాము అండ్ బయటికి వెళ్తూ ఒక లాంగ్ వీడియో కూడా షూట్ చేస్తున్నాను. ఇంతకీ ఈ లాంగ్ వీడియో ఏంటో తెలుసా? సో ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి. సో మన బద్వేల్ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ప్లేస్ కొత్తగానే ఓపెన్ చేశారు. మేము కూడా అక్కడికే వెళ్తున్నాము. సర్లే నీ సోదంతా మాకెందుకు, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వే చెప్పే అంటారా? ఎక్కడికో కాదండి, నగరవనానికి వెళ్తున్నాము. మొన్న ఒక షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను. నగరవనానికి త్వరలోనే వెళ్తాను, వెళ్ళినప్పుడు లాంగ్ వీడియో కూడా షూట్ చేసి కంపల్సరీ అప్లోడ్ చేస్తానని. ఇంకా అందుకే మిడిల్లో నుంచి స్టార్ట్ చేశాను, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే మరీ లాంగ్ ఎక్కువ అయిపోతుందని. ఇది వచ్చేసి మనకు గోపురం మండలము. గాలి అయితే ఫుల్ వస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి బొమ్మరిల్లు రెస్టారెంట్. చాలా డేస్ నుంచి అనుకున్నాము, సో అక్కడ కూడా వెళ్ళాలి ఇంకొకసారి. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసేసి ఇంకా దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ మనకు బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి, నగరవనం అని చెప్పి. సో దగ్గరకు వచ్చేసాము. ఇంకా మన బద్వేల్లో ఉన్న వాళ్ళకి ఇది దగ్గరేనండి, దూరం ఏం లేదు. బండిలో కాబట్టి మేము 15 మినిట్స్ కూడా పట్టలేదు. నగరవనము ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, మొత్తం చూసుకోండి ఎంత బాగుందో. చుట్టూ మనకు ఫారెస్టే, మొత్తము పచ్చగా చెట్లు, ఎంత బాగుందో. క్లైమేట్ అయితే కూల్ గా ఉంది మేము వెళ్ళిన రోజు కూడా. సైడ్ లో ఏంటంటే మనకు కౌంటర్ ఉంది, అక్కడ టికెట్ తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళడమే. మా ఇద్దరికి అడల్ట్స్ కి అయితే 20 తీసుకున్నారు, మా పెద్ద బాబుకి అయితే 10 రూపీస్ తీసుకున్నారు. ఇంకా మా చిన్నోడికి పాపకి టికెట్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు మరీ చిన్నగా ఉన్నారు కదా, అందుకే వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసారు. యాక్చువల్ గా ఇప్పుడు మేము ఈ రైట్ నుంచి స్టార్ట్ చేయాల్సింది, కానీ ఎటు కాకుండా మిడిల్ నుంచి స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకు కూడా తెలియలేదు ఎటు నుంచి చూసుకొని వెళ్ళాలనేసి. మేము ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ మెంబర్స్ వస్తారు ఫుల్ గా అనేసి మేము ఫస్ట్ వెళ్ళిపోయాము. ఇంకా వీకెండ్స్ లో అయితే ఫుల్ జనాలు ఉంటారంట ఇక్కడ, అందుకే మేము వీకెండ్స్ కాకుండా మా బాబు బర్త్డే రోజు అయితే వచ్చాము. అలానే తినడానికి స్నాక్స్, వాటర్ బాటిల్ ఇవి కూడా తెచ్చుకున్నాము, దొరుకుతాయో లేదో అనేసి. పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి తీసుకొని వచ్చేసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అవి కూడా దొరుకుతాయనేసి. ఇంకా మా పిడుగులు స్టార్ట్ చేసేసారు. ఇంకా ఎంజాయ్ చేయడమే స్టార్ట్ చేయలేదు, కానీ మా హస్బెండ్ మా పాప ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నారు. తెచ్చిన స్నాక్స్ కూడా ఓపెన్ చేసి ఆల్రెడీ బోనీ కూడా చేసేసారు. ఇందులో కనిపిస్తున్న డాగ్స్ వీళ్ళు పెంచుతున్నట్లున్నారు, కానీ ఏం అనటం లేదు. మనం ఏమన్నా పెడతామా అనేసి మన చుట్టూనే తిరుగుతున్నాయి. అంతా మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా లో మనకు టైగర్ బొమ్మలు అవి కనిపించాయి కదా, అవి. దాని తర్వాత లాన్, తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇవన్నీ 1 by 1 ఇట్లా బాణం గుర్తులు పెట్టి నేమ్ రాసింటారు. మేమందరం కూడా ఇక్కడ ప్లే ఏరియాలో మంచిగా ఆడుకున్నాం. మా హస్బెండ్ చూడండి, హాయ్ బోలా. ఈ స్లైడర్స్ చూడడానికి ఇలా ఉన్నాయి, కానీ వాటి పైకి ఎక్కితే చాలా హైట్ ఉంది. జారుతున్నప్పుడు ఫుల్ భయం వేసింది నాకు కూడా. ఇక్కడ చాలా ఉయ్యాలు ఉన్నాయి, కానీ ఎవరు రాలేదు కాబట్టి మేము మంచిగా ఫ్రీగా ఆడుకున్నాము. నేను ఉయ్యాలు ఊగుతుంటే చిన్నపిల్లలు ఉయ్యాలు ఊగానని చెప్పేసి చూడండి ఎలా అంటున్నాడు. మా పాప అయితే వచ్చి ఊగమంటే భయపడిపోతుంది అసలు దేనికి కూడా. తను ఆడుకోవట్లే, మమ్మల్ని ఆడుకోనివ్వట్లే. అటు వెళ్దాం అంటుంది. అసలు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది. బస్లే మా హస్బెండ్ ఒక్కరే కూర్చున్నారని చెప్పేసి ఉండు నేను కూడా ఎక్కుతాననేసి పైకి ఎక్కాను, కానీ ఊపడానికి ఎవరు లేరు. అక్కడ దిగి నన్ను ఊపమని చెప్తే లేదు నువ్వే నన్ను ఊపు అంటున్నాడు. చూడండి అక్కడ పైన అట్లా కదిలిస్తాడు, కానీ కిందికి దిగి మాత్రం ఊపట్లేదు. నేను కూడా అలానే కూర్చున్నాను, ఇంకా లేదు నువ్వే ఊపాలి నేను ఊపననేసి. కానీ ఏవేవో కహానీలు చెప్తున్నాడు, ఇది జైంట్ వీల్ లాగా రౌండ్ తిరిగిపోతుంది, కింద పడిపోతారు అని. ఇంకా వీళ్ళతో నాకు ఎందుకని చెప్పేసి నేనే కిందికి దిగిపోయాను. ఇంకా మీరందరు ఎక్కండి నేనే ఊపుతానని చెప్పేసి ఇక్కడ ఊపుతున్నాను చూడండి. ముగ్గురిని కలిపి నేనే ఊపాను, కానీ నన్ను మాత్రం ఊపలేదు వీళ్ళు. మళ్ళీ నవ్వుకుంటున్నారు. కిడ్స్ అయితే చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. క్లైమేట్ కూడా మనకు కూల్ గా ఉంది, మొత్తం చెట్లు కాబట్టి. ఇంకా ఇందాక నేను ఊపాను కదా, అలిగాను అనేసి మా బాబు చూడండి మమ్మీ నేను ఊపుతాను నీకు, నువ్వు ఎక్కని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత ఇంకొక దాని మీదకి ఎక్కాం, కానీ కాళ్ళతో చిన్నగా ఊపుకున్నాం మేమే. మళ్ళీ తర్వాత ఇంకా మా హస్బెండ్ ని పిలిస్తే అప్పుడు తను వచ్చి తిప్పడం స్టార్ట్ చేశారు చిన్నగా. ఒక్క తిప్పు తిప్పాడో లేదు కానీ వామ్మో కళ్ళు తిరిగిపోయాయి. అసలు ఆపమని చెప్పి ఎంత బతిమాలినా కూడా ఆపలేదు, ఎంత రౌండ్ తిరిగేశాడో, కళ్ళు తిరిగిపోయాయి. ఇంకా మా ఆసిఫ్ భయపడిపోయేసరికి ఎలాగోలా ఆపేసి ఇంకా ఇక్కడ కూర్చున్నాడు. మొత్తం మనకు ఫారెస్ట్ చూడండి, చుట్టూ కొండలు, ఎంత బాగుందో అసలు. సో ఇవి వచ్చేసి మనకు లేడీస్వి జెంట్స్వి టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ వచ్చేసి లేడీస్, ఇటు సైడ్ జెంట్స్. అండ్ ఇది వచ్చేసి స్నాక్స్, మనకేమన్నా కావాలనుకుంటే వాటర్ నుంచి జ్యూసెస్ అన్నీ దొరుకుతాయి.
ఇంకా అటువైపు ప్లే ఏరియా మొత్తం ఆడుకొని ఇంకా పైవైపు స్టార్ట్ చేసాం నడవడము. సో దారి ఉంది ఇక్కడ ఒక్కొక్క వాటిపై ఇట్లా ప్లాంట్స్ గురించి, మనకు బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి మొత్తం రాసున్నారు. ఇది వచ్చేసి లోపలికి వెళ్తే మల్లెంకొండ అని రాసింది. దీనిపైన చూసుకోండి, మరి ఎందుకు రాసారో నాకు కూడా తెలీదు. ఇక్కడ చూడండి మల్లెంకొండ అని రాసింది, అంటే ఆ టైప్లో ఉందని చెప్పి దీనికి ఏమన్నా పేరు పెట్టారేమో. మంచిగా ఇట్లా బాగుంది. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకున్నారో, సూపర్. ఎవ్రీ ట్రీ హ్యాస్ ఓన్ వాయిస్ అని చెప్పి ఇక్కడ రాశారు, అండ్ పైన కూడా ఇంకొకటి రాశారు. కోలం మ్యాజికల్ అండ్ ప్రొటెక్టివ్ లాబిరింత్ డిజైన్ ఇన్ సౌత్ ఇండియా. ఇంకా మేము కూడా స్టార్ట్ చేసాము ఇది. ఇక్కడ చూడండి జీవారణంలో దీని పాత్ర. ఇది భారంజాతి సీతాకోకచిలుక, చిమ్మెట పురుగులకు పోషణ అందిస్తుంది. దీని పూలు పండ్లను తిని అనేక జీవులు వృద్ధి చెందుతాయి. ఇదైతే అస్సలు అవ్వట్లేదు, పెరిగి అయిపోయింది. ఇంకా సో ఇది చూడండి, లాస్ట్కి వచ్చేసాను. ఇంకా మీకు కూడా చూపిస్తాను. ఇంకా వచ్చేసాను లాస్ట్కి, అయిపోవట్లేదు ఎంత తిరిగినా కూడా. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందో. సో అందరు వస్తున్నారు, ఈవినింగ్ అవుతుంది కదా, సో ఇప్పుడు వస్తున్నారు మొత్తం. సో ఇది వచ్చేసి రాశివనం. మా హస్బెండ్ ఉన్నారు ఇక్కడ. రాశివనం మనం ఇక్కడి నుంచి వెళ్దాం, ఎంట్రన్స్ ఉంది కదా. నక్షత్రవనం, ఇది నక్షత్రవనం అంట. ఇది స్ట్రైట్గా వెళ్తే మనకు నక్షత్రవనం, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి రైట్లోకి వెళ్తే మనకు రాశివనం. అటు నుంచి కూడా రావచ్చు, కానీ ఇటు మనకు రోడ్డు ఉంది కదా, అందుకే ఇటు నుంచే వెళ్తాం. మా హస్బెండ్ అటు రాంగ్ కట్టు తీసుకుని వెళ్ళాడు, నేనైతే ఇటు వెళ్తున్నాను. మనకు రోడ్డు ఉంది ఎందుకు, ఇటు నుంచి వెళ్ళడానికే కదా, అందుకే ఇటు నుంచే వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి ఇదే రాశివనం. చిన్ని గుడిసే భలే ఉంది, మొత్తం మనకు వుడ్డుతోనే ఉంది. మేమందరం ఆడుకొని తిరిగి అలసిపోతే మా హస్బెండ్ ఏమి చేయకుండానే అలసిపోయి పడుకున్నాడు. చూడు, మా బాబు డస్ట్బిన్ లో బాటిల్ వేస్తుంటే మా పాప అది ఎటెళ్తుందా అని కిందికి తొంగి మరీ చూస్తుంది. ఇలా ఉంటది మా ఫ్యామిలీ తోటి. ఇంకా మొత్తం తిరిగేసాం కానీ ఇంకా లాస్ట్ గదిగోండి బద్వేల్ అని ఉంది కదా, ఐ లవ్ బద్వేల్, అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ పైన కూడా చూడండి చిన్న గుడిసె వేస్తున్నారు. ఇంకా ఇప్పుడు చూడండి మేము ఆడి అయిపోయి వచ్చేసాము, ఇప్పుడు వస్తున్నారు జనాలు మొత్తం చూసుకుంటే. ఇంకా రాశివనం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇదే నక్షత్రవనం అని రాసింది కదా. సో ముందుకెళ్తే మనకు వాటర్ ఉంటుంది. పైకి ఏం లేవు వాటర్, కానీ కిందికే ఉన్నాయి. చాలా బాగుంది, పెద్ద పెద్ద గులకరాళ్ళు కూడా ఉన్నాయి. వాటర్ నింటే ఇంకా బాగుండేది. కిందికి దిగాలనుకున్నాను కానీ మా పిల్లలు ఎలాంటి వాళ్ళు, నేను దిగితే వాళ్ళు కూడా వస్తారు, ఇంకా ఎందుకు అనేసి పైన నుంచే షూట్ చేస్తున్నాను. మిడిల్లో ఉన్నాయి వాటర్, ఇక్కడంతా వదలలేదు. సో వాటర్ వదిలితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఇదిగోండి ఐ లవ్ బద్వేల్. ఫైనల్గా అక్కడి వరకు వెళ్ళి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇవి మొత్తం చూడండి చెట్లు ఎంత బాగున్నాయో, అంతా ఫారెస్ట్ చూసుకోండి ఎంత బాగుందో. కొండలు
ఇక్కడ సిట్టింగ్ కి చాలా బెంచెస్ పెట్టారు అండ్ డస్ట్బిన్స్ కూడా మంచిగా పెట్టారు. ఏమన్నా పేపర్స్ అవి కింద వేయకుండా అందులోనే వేయాలి. ఇంకా చెప్పాను కదా ఇక్కడికి లాస్ట్ కి వచ్చేసాము. ఐ లవ్ బద్వేల్ ఫారెస్ట్. నేనైతే ఫస్ట్ మా పిల్లలకి తీసి అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. అవి కూడా పెడుతున్నాను చూడండి, చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ వీళ్ళకి ఫొటోస్ తీసేసి తర్వాత నేను కూడా తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది కానీ మాకు తీసుకోనికి రాలేదు ఫొటోస్ అవి సరిగ్గా. సో వచ్చినంతలో బాగానే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి అయితే రిటర్న్ కూడా అయిపోయాము. సో అవి వీడియోస్ తీసుకోలేదు. మా పిల్లలు ఎంత ఆడినా ఇంకా ఆడుకోవాలంటున్నారు. ఇంకా చాలే పదండి అనేసి వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.